హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ చామదుంపల పులుసు. చామదుంపలు అయితే 1/2 కేజీ తీసుకోండి. అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే 1 విజిల్ వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకోండి. అవి చల్లారినాక పైన పీల్ని తీసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోస్. ఉల్లిపాయలు 2 తీసుకోండి, టమాటోలు 2 తీసుకోండి, పచ్చిమిర్చి 1 తీసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీలో కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తాలింపులు కూడా వేసుకోండి. కొంచెం హీట్ అయినాక తాలింపులు వేసుకోండి. తాలింపులు ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటోలు ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక పసుపు, చిటికెడు ఉప్పు, ఫ్రై అవ్వడానికి అనమాట టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దాన్ని మగ్గనివ్వండి. అంటే బాగా ఇప్పుడు టమాటోస్, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదండి. అయితే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మేమైతే వేయలేదండి. ఇందులో కావాలనుకుంటే మీరు వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి ముందుగానే. కొంచెం ఇలా ఫ్రై అయినాక నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా అలా ఫ్రై అయినాక కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని అందులో వేసేసుకోవాలండి. కర్రీలో చామదుంపలు స్మాష్ అయిపోతాయండి. బాగా కలపకూడదు, లైట్గా కలపండి. కలిపినాక ఈలోపు మనం చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకున్నాము. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది చామదుంపల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, సరిపడినంత పులుపు వేసుకోవాలి, మనం టేస్ట్ చూసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి. పులుసుల్లో అయితే బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఇంకా ఎక్కువ టేస్ట్ను కూడా ఇస్తుంది. ఇంకా చింతపండు కాబట్టి మనకి అరగడానికి కూడా అరుగుదల కూడా అవుతుంది. నెక్స్ట్ అయిపోయిందండి, చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసు వేసుకొని అసలు అలాగ తినేసానండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇది మనం ఎంత పలచగా చేసుకున్నా ఈ పులుసుని చిక్కబడిపోతుందండి, దగ్గరికి గ్రేవీలా అయిపోతుంది. కానీ ఇలాగే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ అండి.